హల్లెలూయా. రైట్, అందరూ తల్లు వంచినట్లయితే వాక్య పరిచర్య నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసి తల్లు వంచండి, వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా దేవా, దయగలిగిన రాజా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీకు స్తోత్రము స్వామి. ఇప్పుడు వరకు ఈ బుధవారం దినాన ఈ సాయంకాల సమయంలో మేమందరము చక్కగా నీ సన్నిధికి ప్రభా కుటుంబ సమేతంగా ఎవరి గృహాల్లో వారు చక్కగా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రభా బిడ్డలందరూ నీ సముఖముకు చేరున్నారు, నీ సమూహానికి చేరున్నారు, నీ సమాజముగా వారు వారి గృహాలలో వారు కూడుకొని ఉన్నారు. అందును బట్టి నేను మరొకసారి స్తుతిస్తున్నాను. అనేక అంశాల కొరకు ప్రార్థించడానికి మీరు చూపిన కృపా కనికరము కొరకాయ స్తోత్రం. ఏ అంశాలైతే మేము చేతులెత్తి స్తోత్రాలు చెల్లించున్నామో ప్రతి ప్రార్థనను ప్రతి అంశమును ఆలకించమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మా ప్రార్థన విన్నారందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మా ప్రార్థన ఆలకించండి. అదే రీతిగా ప్రభువా, ఈ సమయంలో నీ సేవకులు నీ పక్షమున నిలబడుతుండగా నిశ్చయముగా మీరు అభిషేకించండి. నోటి మాటను అనుగ్రహించి అగ్ని లాంటి మాటలు విడుదల చేయండి. ఒక మరుగై ఉన్న సత్యాన్ని, మరుగై ఉన్న మర్మాలను నీ సేవకుల ద్వారా మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు బలపరచు, మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని యేసు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు కృపా జబరాజ్ పాశ్రమ గారు, కృపా జబరాజ్ పాశ్రమ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ సాయంకాలం దేవుని వాక్యము చేత మనం అందరం ఆదరించబడి బలపరచబడదుముగాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరం చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో సేవకురాలకి పాశ్రం గారికి సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. చక్కగా దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి, నా ఆత్మీయ తండ్రికి, మరి లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి, ఇక్కడ కూడి ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతాను. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. అదేవిధంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని కూడా మనం గమనిద్దాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి ఈ 3 లేఖన భాగాల్లో కూడా మనము
ఒక విషయాన్ని కామన్గా చూస్తాం. ఏంటి అనంటే ఇక్కడ ఈ 3 లేఖన భాగాల్లో సమయం గురించి మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ సమయం సమీపించిందని, సమయం ఆసన్నమైందని, ఒక సమయము వస్తుంది అని ఈ 3 లేఖన భాగాల్లో మనం చదువుతూ ఉంటాం. ఈ కాలాలు, సమయాలు ఇవన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి. ఈ కాలాలు, సమయాలన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి. అయితే ఈ పంచభూతాలను నిర్మించిన దేవుడు కాలాన్ని, సమయాన్ని తన వశములో, తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అయితే దేవుడు మరి సమయాన్ని సృష్టించినప్పటికీ ఈ సమయాన్ని మానవులకును సాతానుగానికి దేవునికిని ఒక్కొక్క సమయాన్ని ఆయన కేటాయించినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. అయితే ఈ భూమి పుట్టింది మొదలుకొని దేవుడు మానవునికి ఒక సమయాన్ని అనుగ్రహించాడు. అదేవిధంగా ఈ సాతానుగాడికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఇచ్చి ఒక సమయాన్ని తన చేతిలోనికి దేవుడు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సమయం, ఇప్పుడు ప్రస్తుత కాలం మనం ఉంటున్న సమయము, ఇది ఏ సమయము అనంటే ఇది దేవుని సమయము కాదు. ఈ ప్రస్తుతం మనం ఉంటున్న సమయం ఇది ఎవరి సమయము అనంటే ఇది నీ సమయము లేదా నా సమయం. దిస్ టైమ్ ఈజ్ యోర్స్. అయితే ఈ సమయం, ఈ ప్రస్తుత కాల సమయంలో దేవుడు ఈ సమయాన్ని మానవునికి లేదా మనుష్యునికి ఇచ్చిన సమయం. అంతేకాకుండా ఇదే సమయంలో, ఈ ప్రస్తుత కాలంలో ఈ సమయాన్ని సాతానుగాడికి కూడా దేవుడిచ్చినట్లుగా మనం గమనిస్తాం. అయితే తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని ఎన్ని దినాలు ఈ లోకంలో మనం బ్రతుకుతామో అంత సమయాన్ని భూమి మీద దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ సమయాన్ని దేవుడు మనం పుట్టింది మొదలుకొని ఆయన రాకడ వచ్చే వరకు, లేదా ఈ భూమికి ఒక ముగింపు కలిగే వరకు, లేదా ఈ భూమిని నీవు విడిచి కన్ను మూసి ఆయన దగ్గరికి వెళ్ళే వరకు ఒక సమయాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. అయితే ఈ సమయంలో ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటున్నావా, లేదా ఈ సమయాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకుంటున్నావా? నిన్ను నీవు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఈ సమయంలో, ఈ ప్రస్తుత కాల సమయంలో ఇది దేవుని సమయం కాదు. అందుకని యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే తల్లి అయిన మరియా యేసయ్య యొద్దకు వచ్చి మరి అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులు వివరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అమ్మా ఇంకా నా సమయము రాలేదు. అంటే ఇంకా దేవుని సమయము రాలేదు. ఈ సమయము ఎవరి సమయము అనంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయం. అయితే ఈ ప్రస్తుత కాల సమయములో, ఈ సమయములో దేవుని కొరకు ఏ విధంగా మనం జీవిస్తున్నాం, దేవుని కొరకు ఏ విధంగా మనం నడుచుకుంటున్నాం, దేవుని కొరకు ఏ విధంగా మనల్ని మనము దేవుని ఎదుట కనపరుచుకుంటున్నామో ఆలోచించవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే మరి ఈ దినాలలో మనం చూసినట్లయితే సమయాన్ని సద్వినియోగపరుచుకునే దానికి బదులు దేవుని బిడ్డలుగా ఉంటున్న వారు కూడా సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ దుర్లభముగా నడుచుకుంటున్నటువంటి ఈ దినాలలో యేసయ్య పైనుండి నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, ఈ అమూల్యమైన సమయాన్ని నీవు ఏమి చేస్తున్నావు? నేను నీకు ఇచ్చినటువంటి సమయంలో ఆ సమయాన్ని నువ్వు మంచిగా ఉపయోగించుకుంటున్నావా, లేదా ఆ సమయంలో మరి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరమైపోతున్నావా అని మౌనంగా ఆయన పైనుండి నిన్ను తొంగి చూస్తున్నటువంటి దినాలివి. ఇంత భయంకరమైనటువంటి కార్యాలు ప్రపంచంలో జరుగుతున్నా, ఎన్నో అరాచకాలు జరుగుతున్నా ఈ ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఆయన మౌనంగా కూర్చున్నాడు. ఎందుకు అనంటే ఈ సమయం ఆయనది కాదు. ఈ సమయం ఎవరిది అనంటే ఈ సమయం నీది, నాది. నీకు ఇచ్చినటువంటి ఈ సమయంలో నీవు ఏమి చేసినా ఆయన మౌనంగా చూస్తూ ఉంటాడు. ఒక సమయం వస్తుంది, అప్పుడు ఆయన సమయంలో ఆయన తీర్పు తీర్చుతాడు. అయితే మరి ఈ విధంగా దేవుడు మానవునికి, సాతానుగానికి నిర్ణయించిన సమయాన్ని గైకొని మానవుడు ఒక పక్కన దేవుని సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ దేవుని సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవునికి దూరమైపోతూ ఇంకా సమయం ఉందిలే అని నిర్లక్ష్య వైఖరితో నడుచుకుంటూ ఉంటుండగా సాతానుగాడు మాత్రము నాకు సమయం కొంచెమే అని చెప్పి వాడు వేగిరంగా తన పనిని చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు
ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. అదే విధంగా మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుదాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఈ రెండు లేఖన భాగాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటి అని అంటే, ఈ విధంగా మానవుడు తన సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ వెళ్తూ ఉంటున్న సమయంలో సాతాన్ గాడు మాత్రము నాకున్న సమయము కొంచెమే, ప్రభు రానయ్యున్నాడు, ఆయన త్వరగా రానయ్యున్నాడు, ఆయన వస్తే నా బలాన్ని కొట్టివేస్తాడు, ఒకవేళ ప్రభు వస్తే నా అధికారాన్ని కొట్టివేస్తాడు, నా రాజ్యాన్ని కొట్టివేస్తాడు, నా బలాన్ని కొట్టివేస్తాడు అని సాతానుగాడు గుర్తెరిగి తన సమయం కొంచెమే అని తన పని చాలా త్వరితంగా చేస్తున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం గమనిస్తాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం చూసినట్లయితే నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి మన క్రైస్తవ జీవితం పైన సాతానుగాడు దాడి చేస్తూ ఎంతో ఉన్నతమైన ఆత్మీయ స్థితికి నీవు ఎదిగిన నిన్ను పతనానికి దిగజార్చాలని, నీవు చేసుకున్నటువంటి ప్రతిష్టను, నీవు జీవిస్తున్నటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేస్తూ తిరుగుతూ ఉంటున్నటువంటి దినాలివి. కాబట్టి ఈ సమయం ఎవరి సమయము అనంటే ఈ సమయం నీ సమయమే. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దుష్టుడు మరి ఈ విధంగా చెలరేగుతూ ఉంటున్న సమయంలో నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? ఈ సమయంలో దేవుని కొరకు ఏదైనా నువ్వు సాధిస్తున్నావా? ఈ సమయంలో దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి నువ్వు ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీకుంటున్నటువంటి సమయం, ఒకవేళ ఈ భూమి మీద జన్మించిన తర్వాత నువ్వు ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఈ విధంగా నీకు నిర్ణయించిన కాలంలో నువ్వు బ్రతుకుతావేమో. ఆ తరువాత నీ సమయం అయిపోయిన తర్వాత ఏ రోజుకైనా నిన్ను మన్నులో పూడ్చవలసిందే. కాబట్టి నీవు బ్రతికి ఉంటున్నటువంటి ఈ దినాలు, నీకెన్ని దినాలైతే నియమింపబడ్డాయో, దేవుడు ఎన్ని దినాలైతే ఈ భూమి మీద నీకు రాసి ఉంచాడో, ఆ సమయాన్ని నీవు సద్వినియోగపరుచుకునేవాడవుగా దేవుని ఎదుట నీవు కనబడాలనే దేవుడిని మిమ్మల్ని బట్టి ఆయన కోరుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతున్నటువంటి సందర్భం ఏంటి అని అంటే, ఒక సమయం రానే ఉంటుంది, అది దేవుని సమయం. అయితే దేవుని సమయం రాకముందే ఆయన నీకు, నాకు, అదేవిధంగా అపవాదికి ఒక సమయాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు. మనం ఏది చేయాలన్నా, ఏది చేయకూడదన్నా అదంతా కూడా మన చేతిలో దేవుడు ఉంచాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ కొద్దిపాటి సమయంలో దేవుని కొరకు మనం బ్రతకడానికి మనం తీర్మానం చేసుకుందాం. నేను మీకు ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రపంచాన్ని తలక్రిందులు చేసినటువంటి గొప్ప దైవ సేవకుడు బిల్లీ గ్రహం గారు ఆయన ప్రసంగించిన తర్వాత ఆయన దగ్గరికి ఒక విలేకరుడు వచ్చి, అయ్యా, మరి ఒకవేళ నీకు మరో జన్మ అంటూ ఉంటే నువ్వు ఏ విధంగా పుట్టాలని, ఎవరిలా పుట్టాలని ఆశపడుతున్నావు అని అడిగితే బిల్లీ గ్రహం గారు అన్నారు, లేదండి, మరో జన్మ అంటూ మనకు లేదు, మనకు ఉంది ఒకే ఒక జన్మ. అయినప్పటికీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీకు చెప్తాను, ఒకవేళ మరో జన్మ అంటూ నాకుంటే నేను మరలా బిల్లీ గ్రహంగానే పుట్టాలనుకుంటున్నాను. కానీ బిల్లీ గ్రహంగా పుట్టిన నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదండి. నేను ఈ జన్మలో ఎక్కువగా మాట్లాడను, కానీ మరో జన్మ అంటూ నాకుంటే నేను బిల్లీ గ్రహంగానే పుట్టాలి, కానీ ఎక్కువగా ప్రార్థించాలి, తక్కువగా మాట్లాడాలని చెప్పాడంట. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా,
దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని మనం వ్యర్థపరుచుకుంటున్నామా, లేదా దేవునితో ఒక అన్యోన్య సహవాసం కలిగి జీవించాలని మనం ఆశపడుతున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒకసారి సమయం గడిచిపోయిందంటే దాన్ని మరలా నువ్వు వెనక్కి తీసుకొని రాలేవు. కాబట్టి నీకిచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని నీవు సద్వినియోగపరచుకోవాలని ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొంతమందిని, ఒక ఇద్దరిని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏ విధంగా, ఏ సందర్భాల్లో వారు తమ సమయాన్ని సద్వినియోగపరచుకున్నారో ఒకసారి మనం గమనిద్దాం. చదువుదాం. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం. త్వరగా. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయంను బట్టియే రాజ్యంకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. ఈ లేఖన భాగంలో మనము ఈ ఎస్తేరు రాసిన గ్రంథంలో ఈ విషయాలు మనం చదివినప్పుడు ఈ యొక్క ఎస్తేరు చరిత్ర మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అయితే ఈ ఎస్తేరు యొక్క చరిత్ర మనందరికీ బాగా తెలుసు. ఎస్తేరు మరి చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత తన పిన్న తండ్రి అయిన మొర్దెకై ఎస్తేరును పెంచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకానొక సమయంన ఎస్తేరు షూషను కోటకు రాణిగా మార్చబడడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే ఎస్తేరు ఈ రాజ్యానికి రాణిగా, ఈ షూషను కోటలో మరి అహష్వర్యోషు రాజుకి రాణిగా మార్చబడిన తర్వాత ఒక సమస్య యూదులకి తలెత్తినట్లుగా అక్కడ మనం చూస్తాం. అయితే ఆ దినాలలో మరి యూదులను సంహరించాలని, యూదులని నాశనం చేయాలని, యూదులను చంపేయాలి, ఆ దేశంలో యూదులు ఉండకూడదు అని ఒక శాసనము బయలుదేరినప్పుడు మరి మొర్దెకై మరి ఈ యూదులలో ప్రముఖుడైనటువంటి ఈ మొర్దెకై ఏం చేస్తాడంటే ఎస్తేరుకి ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఏమని పంపిస్తాడంటే, నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం విడుదల మరొక దిక్కు నుండి వచ్చును. అంటే ఎస్తేరుకి ముందుగానే మొర్దెకై ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఏమని పంపిస్తాడంటే, ఎస్తేరు, ఇదిగో నీ ప్రజలందరూ ఒక ఇరుకున పడి ఉన్నారు, ప్రజలందరూ నశించబోతున్నారు, ప్రజలందరినీ చంపాలని ఒక చట్టం, శాసనము బయలుదేరింది కనుక నీవు త్వరగా వెళ్ళి రాజు దగ్గర మనవి చేసుకుని నీ ప్రజలకు రక్షణ కల్పించాలి అని మొర్దెకై ఎస్తేరుకి వర్తమానం పంపిస్తే, ఎస్తేరు మరలా మొర్దెకైకి ఏమని రిప్లై ఇస్తుందనంటే, ఇదిగో మరి నేను రాణినైనప్పటికీ రాజు దగ్గరికి వెళ్ళాలి అనంటే దానికి ఒక రూల్ ఉంది, దానికి ఒక విధి ఉంది. ఎవరంటే వారు, ఏ సమయం అంటే ఆ సమయం నా రాజు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. మరి ఎప్పుడైతే రాజు పిలుస్తాడో అప్పుడే నాకు వెళ్ళడానికి అవకాశం, కాబట్టి నేను వెళ్ళలేను అని తిరుగు వర్తమానం పంపిస్తే అప్పుడు మొర్దెకై రాజును గురించి, ఈ ఎస్తేరుకి ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం గమనిస్తాం. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఇదిగో చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మొర్దెకై ఎస్తేరుకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీవు ఈ యొక్క ప్రాంతానికి రాణిగా ఎందుకు మార్చబడ్డావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. యూదులకు ఈ సమస్య వస్తుందనే, యూదులకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే మరి దేవుడు ఈ యొక్క మరి సమస్యను బట్టే నిన్ను రాణిగా నియమించాడేమో, ఒకసారి తలంచు అని ఎస్తేరుతో చెప్పగానే ఎస్తేరు ఏం చేస్తుందంటే తన ప్రాణాన్ని తెగించి 3 దినాలు కటిక ఉపవాసం చేస్తుంది. చాలామంది ఈ దినాలలో ఎటువంటి ఉపవాసాలు చేస్తారంటే, కొంతమంది అయితే
నీళ్లు తాగి ఉపవాసం ఉంటారు, మరి కొంతమంది ఒక పూట తిని ఉపవాసం ఉంటారు, మరి కొంతమంది టిఫిన్ చేస్తూ నేను ఉపవాసం అని చెప్తా ఉంటారు. కొంతమంది నేను 40 రోజులు 50 రోజులు 100 రోజులు ఉపవాసం ఉన్నానండి ఒక పూట తిని అంటారు. కానీ మరి పగలంతా ఉపవాసం ఉండి 4-5 గంటలకి రోజంతా తినాల్సింది ఒకేసారి తినేస్తారండి. అయితే ఇటువంటి ఉపవాసాలు చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఎస్తేరు ఈ భయంకరమైన సమస్య ఆమెకి ఎదురైనప్పుడు, మరి తన ప్రాణాన్ని తెగించి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఆమెకు ఎదురైనప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అన్నపానములు పుచ్చుకొనక అని వ్రాయబడి ఉంది. అంటే ఆమె భోజనము చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఆ విధంగా కటిక ఉపవాసముతో ఎస్తేరు దేవుని సన్నిధిలో కనిపెట్టి 3 దినములు అయిన తరువాత రాజు దగ్గరికి, రాజు సన్నిధికి ఎస్తేరు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే ఈ ఉపవాసం ముగించుకొని ఎస్తేరు రాజు సన్నిధానానికి వెళ్తుందో, ఎస్తేరుని చూచిన వెంటనే రాజుకి ఆమె పట్ల దయ కలిగిందంట. హల్లెలూయా. అయితే అసలు ఉన్న విధిని బట్టి, ఉన్న క్రమాన్ని బట్టి మరి ఈ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తే రాజు ఎస్తేరిని చంపమని ఆజ్ఞాపించాలి. ఎందుకు అనంటే రాజు పిలవకుండానే ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళింది. కానీ ఎందుకో ఈ ఎస్తేరు వస్తూ ఉండగానే రాజు మనసులో ఒక దయ కలిగిందంట. రాజు ఎస్తేరుని చూచిన వెంటనే తన రాజదండాన్ని ఆమె వైపు చూపాడంట. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎస్తేరు యొక్క మనవి ఆలకించి రాజు మనసు మార్చినట్లుగా మనం గమనిస్తాం. అయితే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. రాజు ఎస్తేరును కనికరించి మరి ఎస్తేరు పట్ల ఒక ప్రేమ కలిగి మరి ఎస్తేరును ఆహ్వానించిన తర్వాత ఎస్తేరుని మరి పనిష్ చేయడానికి బదులుగా, ఎస్తేర్ని శిక్షించడానికి బదులుగా రాజు ఎస్తేర్తో ఏమంటాడంటే, నీకేం కావాలి కోరుకో, అసలు దేని కొరకు నువ్వు వచ్చావు, నువ్వేం అడిగితే నేను అది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని రాజు ఎస్తేర్కి బదులివ్వడం జరుగుతుంది. అయితే ఎస్తేరు మరి తనకుంటున్నటువంటి కొన్ని విందులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ నేను మీకు వివరంగా చెప్పట్లేదు. అయితే ఆ తర్వాత ఎస్తేరు తన మనవిని రాజుకు చెప్పుకున్న తర్వాత ఈ ప్రజలందరూ కాపాడబడడానికి కారణంగా మార్చబడింది ఎస్తేర్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసిన సందర్భంలో మనం గమనించవలసిన విషయం ఏంటి అనంటే, ఎస్తేరు తనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంది. మొదటగా ఏమంటాడంటే, ఈ సమయములో నీవు మౌనంగా ఉంటే వేరొక చోటు నుండి సహాయాన్ని దేవుడు రప్పిస్తాడు. దీని వలన మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆత్మీయమైన అర్థం ఏంటి అనంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం ఎందుకు అనంటే, దేవుడు నిన్ను తన కొరకు ఏర్పాటు చేసుకున్నది ఎందుకు అనంటే, ఈ లోకంలో నుండి నిన్ను ప్రత్యేకపరిచి ఆయన కొరకు ఒక పెళ్లి కుమార్తెగా నీవు ఉండాలి అని నిన్ను ముద్రించింది దేనికి అనంటే, నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేయడానికి కాదు. ఏ విధంగా ఎస్తేరు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన ప్రజల రక్షణ కొరకు కారకురాలుగా మార్చబడిందో, నీవు నేను కూడా మరి నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. హల్లెలూయా. అదే దేవుడు మన దగ్గర నుండి కోరుతున్నాడు. ఈ సమయంలో మనము గనుక మౌనంగా ఉన్నట్లయితే దేవుడు మన మరి స్థానంలో వేరే వారిని లేపి ఆయన రక్షించుకోవాల్సిన ప్రజలను ఆయన రక్షించుకోగలడు. కాబట్టి దేవుని వెళ్ళారా, ఒకవేళ నీవు ఒక్కడివే నీ కుటుంబంలో రక్షింపబడ్డావా, లేకపోతే నీవు ఒక్కదానివే నీ కుటుంబంలో రక్షింపబడ్డావా, లేదా నీ బంధువుల మధ్యలో నీ కుటుంబం ఒక్కటే రక్షింపబడిందా, లేదా నీవు ఉంటున్న సమాజంలో అనేకులు రక్షణ లేకుండా ఉన్నారు, నువ్వు ఒక్క కుటుంబమే, నీవు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే రక్షణలో ఉన్నావా, నీకుంటున్నటువంటి మరి భారం ఏంటి, నీ బాధ్యత ఏంటి, ఒకసారి నువ్వు గమనించాలి. ఈ సమయము ఎవరి సమయము అనంటే, ఈ సమయం నీ సమయమే. కాబట్టి దేవుని బిడ్డ, నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటూ, ఏ విధంగా ఎస్తేరు ఉపవాసం ఉండి తన ప్రజల రక్షణ కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిందో, ఆ విధంగా నీవు కూడా నీ ప్రాణం పోయినా సరే నా ప్రజలు రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి, నా తల్లిదండ్రులు రక్షింపబడాలి, నా బంధువులు రక్షింపబడాలి అన్నటువంటి భారం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నిజంగా నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకున్న వాడవవుతావు, నీ సమయాన్ని సద్వినియోగపరుచుకున్న దానివవుతావు. దేవుడు దాని కొరకే నీకు నాకు ఈ అమూల్యమైనటువంటి రక్షణ దేవుడు ఇచ్చాడు. ఇటువంటి రక్షణ ఎందుకు ఇచ్చాడు అనంటే, నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోవాలని, నీ బంధువులను నీవు రక్షించుకోవాలని, నీ సమాజపు వారిని నీవు రక్షించుకోవాలని. కొన్నిసార్లు మనకెంత భయం వేస్తుందంటే, అయ్యో నేను రక్షింపబడ్డాను కానీ ఈ యొక్క సువార్త నేను ఇతరులకు చెప్తే నన్ను
కొడతారేమో, నన్ను చంపేస్తారేమో, లేదా నన్ను అవమానిస్తారేమో, నన్ను వెలివేస్తారేమో అని ఇటువంటి భయాలతో దేవుని సువార్తను మనం ప్రకటించలేని పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎస్తేరు ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎస్తేరు తన ప్రాణానికి కూడా తెగించి దేవుని ఎదుట నిలబడి 3 దినాలు ఉపవాసం ఉండి తన ప్రజల రక్షణకు కారకురాలైనట్లుగా నీవు నేను కూడా ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ నీవు అయ్యో నేను వీధుల్లో పడి వెళ్ళి సువార్త ప్రకటించలేనే, నేను వెళ్ళి మాట్లాడలేనే, నేను మాట్లాడలేని పరిస్థితి కదా నాది, మరి నేను ఒక సేవకురాలని కాదు కదా, నేను ఒక సేవకుని కాదు కదా, నేను నిలబడి ఈ ప్రసంగం చేయలేను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ ఎస్తేరు 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. నీవు గనుక నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై, లోకంలో ఎంతో మంది దుష్టుని చేతిలో పడిపోతూ ఉంటుండగా వారి విడుదల నిమిత్తమై నీవు ఉపవసించి ప్రార్థన చేయగలిగితే నీవు ఎస్తేరుగా దేవుని సన్నిధిలో అంగీకరింపబడతావు. హల్లెలూయా. నేను ఒక ఉదాహరణ మీకు ఇస్తానండి, ఇది మీరు ఎప్పుడు విన్న ఉదాహరణనే. అయితే ఒక విధవరాలు ఒక పెద్ద కూటం జరుగుతూ ఉంటే ఆ కూటం ఆశీర్వాదం నిమిత్తమై, ఆ కూటం యొక్క ఆ మహాసభ దీవెన నిమిత్తమై ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుందంట. అయితే అదే సమయంలో ఆ కూటం చాలా బ్రహ్మాండమైన కూటం, అది చాలా పెద్ద కూటం, చాలామంది ఆ కూటానికి రావడం జరిగింది. ఆ కూటంలో ఒక 500 మంది ఒక్కరోజే రక్షింపబడడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆ దైవ సేవకుడు, ఆ కూటంలో ప్రసంగించిన దైవ సేవకుడు తన ఇంటికి వెళ్ళి ఆ కూటం అనంతరం తను పడుకొని ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు దేవుడు కలలో ఆయనని దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కలలో ఆయన కిరీటానికి 300 వజ్రాలు కనబడతా ఉన్నాయంట. ఎన్ని వజ్రాలు? 300 వజ్రాలు. కానీ ఆ కూటంలో ఆయన కిరీటానికి 200 వజ్రాలు కనబడుతున్నాయంట. ఎన్ని వజ్రాలు? 200 వజ్రాలు. కానీ ఆ కూటంలో రక్షింపబడింది ఎంతమంది? 500 మంది. ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు ఆ కూటంలో? 500 మంది. అప్పుడు ఆ సేవకుడు కన్ఫ్యూజ్ అయిపోయి, ప్రభా, కూటంలో 500 మంది రక్షింపబడ్డారు కదా, 500 మంది బాప్టిజం తీసుకున్నారు కదా, మరి నా కిరీటంలో కేవలము 200 వజ్రాలే కనబడుతున్నాయి ఏంటి అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో సేవకుడా, నీ యొక్క నిజమే, నువ్వు ప్రసంగించింది నిజమే, నీవు వాక్యము చెప్పిన తర్వాత 500 మంది రక్షింపబడ్డది కూడా నిజమే, అది వాస్తవమే. కానీ నీ వాక్యం ద్వారా రక్షింపబడింది 200 మంది అయితే, ఒక విధవరాలు చేసిన ప్రార్థన ద్వారా రక్షింపబడింది ఇంకొక 300 మంది అని చెప్పాడంట. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుతాం. ఎందుకంటే మనం అనుకోవచ్చు, అయ్యో నేను లేచి నిలబడి ప్రసంగం చేయట్లేదే, నేను లేచి నిలబడి వీధుల్లో సువార్త చెప్పట్లేదే అని మీరు అనుకుంటున్నారేమో. మీరు మోకరించి ఓ మూలన చేసే ప్రార్థన ద్వారా వేల మంది రక్షణకు మీరు కారకులుగా మార్చబడబోతున్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇది ఎవరి సమయము అనంటే, ఈ సమయం నీది, నాది. దిస్ టైమ్ ఇస్ యోర్స్. కాబట్టి ఈ సమయాన్ని నీవు దుర్వినియోగపరచుకోకుండా ఈ విధంగా నీకు ఇవ్వబడిన సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుడు ఎందుకు నిన్ను రక్షించాడు, దేవుడు ఎందుకు ఈ యొక్క జీవితాన్ని నీకు ఇచ్చాడు, అసలు ఎందుకు నేను పుట్టాను ఈ లోకంలో అన్నటువంటి ఆ ఉద్దేశాన్ని, ఆ పర్పస్ని నువ్వు గనుక ఆలోచించి దాని విషయమే నువ్వు పాకులాడినట్లయితే తప్పకుండా నీ జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కొక్కరి పైన దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశం ఉందంట. దేవుడు ఒకరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా చూసే దేవుడు కాదు. ఇప్పుడు చూడండి, ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తల్లి 4 పిల్లల్ని కూడా సమానంగా చూసుకుంటుంది. ఒకవేళ ఒకడికి ఒక తలాంతు ఉంటుంది, ఇంకొకడికి ఇంకొక తలాంతు ఉంటుంది. ఒక కూతురు చక్కగా వంట చేయగలుగుతుంది అనుకోండి, ఇంకో కూతురు చక్కగా ఇల్లు శుభ్రం చేసుకోగలుగుతుంది. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, బాగా వంట చేసి పెట్టే కూతురికి వంట పని అప్పచెప్తుంది, చక్కగా ఇల్లు శుభ్రం చేసుకునే కూతురికి ఇల్లు శుభ్రం చేయమని చెప్తుంది. అంటే నీకుంటున్న తలాంతును బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు, అంతే తప్ప దేవుడు ఒకరిని ఎక్కువగా వాడుకొని ఒకరిని తక్కువగా వాడుకునే దేవుడు కాదు. ఆయనకి ప్రతి ఒక్కొక్కరి పైన ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నీ జీవితంలో ఏమి ఉద్దేశించాడో దానిని నీవు గమనించి దాని కొరకు నీవు ప్రయాసపడినట్లయితే నీ ద్వారా ఒక గొప్ప జనాంగాన్ని ఆయన రక్షించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ విధంగా మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవుని సన్నిధానంలో దేవునితో గడుపుతూ ఆయన కొరకు మనం జీవించగలిగితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలవబడడానికి శక్తి గలవారం అవుతామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా ప్రార్థన 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 అంటూ దేవునితో గడిపే అటువంటి ఒక అనుబంధం మనం కలిగి ఉండాలి. ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో ఏ విధంగా అనుబంధం కలిగి ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనకిష్టమైన స్నేహితులు చాలా రోజుల తర్వాత మన దగ్గరకు వచ్చారనుకోండి, మనము వారితో మాట్లాడుతూ ఉంటే మనకి ఎంత సమయం అయిపోయిందో కూడా అర్థం కాదు. కొన్నిసార్లు కొన్ని గంటల తరబడి మాట్లాడిన తర్వాత అయ్యో అప్పుడే ఇంత టైం అయిందా అనుకుంటాం. అంటే మనకిష్టమైన వారితో మనం మాట్లాడుతూ ఉంటే ఎంత సమయం మనం గడుపుతున్నామో కూడా మనకు అర్థం కాదు. అదేవిధంగా అటువంటి స్నేహం, అటువంటి బంధం మన యేసయ్యతో మనం కలిగి ఉండాలని ఈ దినం ఆయన ఆశిస్తున్నాడు. నిజంగా ఆయనతో, ఆయన నిజంగా నీ నిజ స్నేహితుడైనట్లయితే, ఆయనతో నీకు ఒక బంధం ఉన్నట్లయితే, ఎంతసేపు ఆయనతో నువ్వు మాట్లాడినా, ఎంతసేపు ఆయనతో నువ్వు గడిపినా నీకు సమయం కూడా అర్థం కాదు. అటువంటి అనుభవంలోనికి నీవు నేను రావాలనే ఈ సమయంలో దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థించే వారే దేవునికి కావాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు బ్రతికినన్ని రోజులు ఆయన ఎంత పరిచర్య చేసినా, ఎంత శిశువుల మధ్యలో ఉన్నా ఆయన ఏకాంతంగా వెళ్ళి ఒక సమయాన్ని గడిపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డ, ప్రార్థన అన్నది మనకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ దినాలలో, ఈ సమయాలలో, ఈ భయంకరమైన దుర్దినాలలో సమయం ఇంకా ఉంది 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 అని దాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. కానీ నీకిచ్చిన ఈ సమయంలో ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకునే వాడవుగా ఉండాలి. ఎందుకంటే సాతానుగాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటున్నటువంటి సమయాలు ఇవి. కాబట్టి నువ్వు ఏ విధంగా జీవించాలంటే, నా సంఘం కాపాడబడాలి, నా సేవకుడు కాపాడబడాలి, నా కుటుంబం కాపాడబడాలి, నా యొక్క రాజ్యం, నా యొక్క రాష్ట్రం, నా యొక్క ప్రపంచం, నేను ఉంటున్న దేశం కాపాడబడాలి అన్నటువంటి భారం నీవు నేను కలిగి ఉండి ఈ యొక్క మన జీవితాన్ని దేవుని సన్నిధిలో మనం ఉంచుదాం. ప్రార్థనలో మనం ఎదుగుదాం దేవుని బిడ్డ. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ దుర్దినాలలో అనేకమైన సూచనలు మనం చూస్తూ మనము ఇంకా ఇంకా నిర్లక్ష్యం చేస్తే రానే వస్తుంది ఆ సమయం. ఆ సమయం వచ్చిన తర్వాత మనం ఎవ్వరం కూడా తప్పించుకోలేని పరిస్థితి. కాబట్టి నీవు నేను అధికమైన సమయం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. రెండవదిగా హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఇక్కడ ఇశ్రాయేళ్ల ప్రజలు ఆ దినాలలో మందిరం పాడైపోయి ఉండగా, హగ్గై దినాలలో మందిరం పాడైపోయి ఉండగా ఇశ్రాయేళ్ల ప్రజలు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. అయితే ఈ హగ్గై ప్రవక్త మనమందరం మందిరం కడదాం, మీరందరూ రండి, మనం మందిరానికి సమకూర్చుకొని మందిరాన్ని నిలబెడదాం, కడదాం అని చెప్పినప్పుడు ఈ ప్రజలందరూ ఇంకా సమయము రాలేదు, ఇంకా చాలా సమయం ఉంది మందిరం కట్టడానికి, నీవెందుకు వేగిర పడుతున్నావు అని చెప్పినప్పుడు కింద ఇంకా దాన్ని కంటిన్యూగా మనం చదువుకుంటూ పోతే వారి కలిగిన నష్టాలన్నీ మనం చూస్తాం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది. బట్టలు కప్పుకొనుచున్నను
కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను, జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా జీతము ఉన్నది. చినిగిన సంచిలో వేసినట్లుగా ఉంది. చూడండి, ఇక్కడ మరి ఈ ప్రజలు దేవుని మందిరాన్ని కట్టడానికి నిర్లక్ష్యంగా ఉన్నందువలన వారికి సంభవించిన కీడంతా కూడా మనం చదువుతూ ఉంటాం. ఈ దినాలలో మనలో కూడా చాలామంది, అయ్యో నేను ఎంతగానో సంపాదిస్తున్నానండి, కానీ చినిగిన సంచిలో వేసినట్లుగా అయిపోతుంది నా సంపాదన. మరి నేను ఎంతగా కష్టపడుతున్నాను, కానీ నా కష్టార్జితాన్ని నేను అనుభవించలేని పరిస్థితి, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఈ విధంగా నా కుటుంబంలో ఉన్నాయి, కానీ ఎంతగానో నేను ప్రార్థన చేస్తున్నాను అంటాం. కానీ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇది నీకు సంభవిస్తుందో ఒకసారి నీవు ఆలోచించు. ఇది దేవుని మందిరం అని అంటే నీ దేహమే దేవుని ఆలయంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మందిరం దేనికి సాదృశ్యంగా ఉంటుంది? ఈ యెరూషలేం దేనికి సాదృశ్యంగా ఉంటుంది అని అంటే నీకు నాకు వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడమే యెరూషలేంని కట్టడానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో మొదటిగా నీ సమయం దేని కొరకు అనంటే నీ సమయము ప్రార్థించడం కొరకు. రెండవదిగా దేవుడు నీకు ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చాడు అనంటే నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం కొరకే దేవుడు నీకు ఈ సమయాన్ని అనుగ్రహించాడు. అయితే ఇక్కడ ఇజ్రాయేళ్ల ప్రజలు నాకు సమయం ఇంకా రాలేదు అని చెప్పి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో చాలామంది అయ్యో దేవుడు వస్తాడు అని ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాడులే, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమయం ఉంది అని మరి ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజలు చెప్పినట్లుగా ఇంకా ఈ కాలానికి ముగింపు రాలేదు, సమయం ఇంకా రాలేదు అని నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుడి సమయం ఆసనం కాబోతుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం ఉంటున్న దినాలు భయంకరమైన దినాలు. రేపేమి సంభవిస్తుందో తెలియనటువంటి ఘోరమైన దినాలలో మనము ఉంటున్నాం. ఎందుకంటే మరి నీ జీవితానికి నీవే శాశ్వతుడువు కావు. ఎందుకంటే ఒకరోజు నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే, ఒకరోజు నీకు ముగింపు రావాల్సిందే. రేపు ఏమి నీకు సంభవిస్తుందో నీకు తెలియదు. మరి మీలో ఎవరైనా నేను ఇన్ని రోజులు బ్రతుకుతానని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదా నేను రేపు పొద్దున నేను ఖచ్చితంగా ఉంటానండి అని ఎవరైనా చెప్పగలుగుతారా? మనలో ఎవరం కూడా చెప్పలేం. ఎందుకంటే ఏ క్షణము మరుక్షణము ఏం జరగబోతుందో మనకి తెలియదు. కాబట్టి మనకివ్వబడినటువంటి ఈ సమయంలో మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. హల్లెలూయా. అయితే ఈ ఆత్మీయ జీవితం కట్టుకోకుండా సాతానుగాడు పలు విధాలుగా ప్రయాసపడతా ఉంటాడు. ఈ ఆత్మీయ జీవితము మనం ఏ విధంగా కట్టుకోవాలి అనంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అదే విధంగా 23వ వాక్యం చదువుదాం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీయూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ఈ వాక్య లేఖనం ద్వారా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మన ఈ దేహం అనే ఆలయం కట్టబడాలి అనంటే ఈ శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా సిలువ వేయబడాలి. ఈ శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా మనలో
నశించిపోవాలి. ఇక్కడ మరి ఎన్ని కార్యాలైతే ఉన్నాయో ఇవేవి కూడా మనలో ఉండడానికి వీల్లేదు. మనలో చాలామంది ఏమనుకుంటామంటే, నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను దొంగతనం చేయట్లేదు, నేను నరహత్య చేయట్లేదు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి కేటగిరీస్లో మరి ఏమేమి ఉన్నాయంటే కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, అబద్ధాలు. అంటే ఈ చిన్న చిన్న పొరపాట్లు కూడా దేవుడు ఆ పెద్ద పాపాలతో సమానంగా లేఖనాల్లో రాసి ఉంచాడు. దీనిని మనం గమనించుకోవాలి. నువ్వు రక్షింపబడిన తర్వాత వ్యభిచారం చేయకపోవచ్చు, రక్షింపబడిన తర్వాత నువ్వు దొంగతనం చేయకపోవచ్చు, రక్షింపబడిన తర్వాత నువ్వు కత్తి తీసి ఇతరులను పొడిచి నరహత్య చేయకపోవచ్చు. కానీ నీ యొక్క మాటలు, నీ చూపులు, నీ యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయని నీవు పరీక్షించుకోవాలి. ఒక చిన్న అబద్ధం నీవు మాట్లాడినా, ఒకవేళ అసూయలు, కలహాలు, భేదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఈ దినాలలో విశ్వాసులలో, సేవకులతో సహా అల్లరితో కూడిన ఆటపాటలు అంటున్నటువంటి ఈ అంశం వారి జీవితాల్లో ఏలుబడి చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి అని మీరు అనుకుంటున్నారా? సినిమాల్లో వస్తున్నటువంటి ఆ సినిమా కథలు, డ్రామాలు, డాన్స్లు ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు. మనమందరం కూడా మరి దేవుని సన్నిధానానికి వస్తాం, ఆరాధన చేసుకుంటాం, దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. అదే సమయంలో ఈ అల్లరితో కూడిన ఆటపాటలు మరి వీటిలో పాలు పొందకుండా, వీటిని చూడకుండా ఉండలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, సేవకులతో సహా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేహం అనే నీ ఆలయం కట్టబడాలంటే ఈ ఏ వస్తువు కూడా, ఈ నిషిద్ధమైనది ఏది కూడా నీలో ఉండడానికి వీలు లేదు. క్రీస్తు యేసు సంబంధులు వీటన్నిటినీ కూడా సిలువ వేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా మరి నీవు నీ యొక్క దేహం అనే మందిరాన్ని కట్టుకునే విషయంలో నీవు సఫలమవుతున్నావా, విఫలమవుతున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే నీకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? మరి నీకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో దీన్ని నువ్వు వృధా పరుచుకుంటున్నావా? దీన్ని నీ స్నేహితులతో గడుపుతూ, నీకు ఇష్టమైన కార్యాలు చేస్తూ, నీకు ఇష్టమైన పనులు చేస్తూ వ్యర్థపరుచుకుంటున్నావా? లేదా దినదినము దేహం అనే నీ ఆలయాన్ని కట్టుకునే అనుభవంలో నీవు ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుని రాకడ సమయం ఎంతో సమీపించింది. ఆయన ఏమంటున్నాడంటే, ఈ కాలాలు, సమయాలన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి. ఆయన నీకొక సమయం ఇచ్చాడు, నాకొక సమయం ఇచ్చాడు, సాతానుగాడికి ఒక సమయం ఇచ్చాడు. ఆయన కూడా తన సమయాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన మౌనంగా ఉంటున్నటువంటి ఈ సమయంలో మనం ఏం చేయాలి అనంటే, మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకునే వారంగా మనము ఉండాలి. అదేవిధంగా ఈ వ్యక్తిగత జీవితం పాటు మనం మందిరాన్ని కట్టే వారంగా ఉండాలి. హల్లెలూయా. మందిరం అంటే దేవుని సంఘం. మనలో చాలామంది సంఘాన్ని కట్టే విషయంలో కూడా విఫలమైపోతూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే, సంఘానికి వస్తున్న వారిని మరి వెనకకు లాగుతూ, మరి వారు సంఘంలో ఉంటానే ఉంటారు, నూతనంగా వచ్చేవారిని రానివ్వరు. అంటే ఈ విధంగా సంఘం కట్టబడకుండా సంఘాన్ని తవ్వుతూ పాడు చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీకు సమయం ఉంది. ఈ సమయం ఇంకా అయిపోలేదు. నీకు ఇవ్వబడిన సమయంలో నీవు ఒక తీర్మానం చేసుకో. ఇంతవరకు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా మరలా దేవుని సన్నిధానంలో ఒక పశ్చాత్తాప పడగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. చూడండి, మనకు ఆరాధనలు జరుగుతూ ఉన్నప్పుడు, మరి మందిరంలో ఆరాధనలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత మరి ఆరాధనలు జరగలేని పరిస్థితులు ఎదురవ్వగానే ఇంట్లో కూర్చొని, అయ్యో నేను ఆరాధనలకు వెళ్ళలేకపోతున్నానే, దేవుని సన్నిధిలో నేను కనబడలేకపోతున్నానే అని గగ్గోలు పెట్టుకుంటూ ఏడ్చేవారు ఉన్నారు. అయితే చర్చ్ వేరు, చర్చ్ బిల్డింగ్ వేరు, సంఘం వేరు, ఈ యొక్క భౌతికమైన భవనము వేరు. చూడండి, ఒక భవనంలో ఆరాధించడం అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ సంఘంగా కూడి మనం ఆరాధించుకోలేకపోతున్నామే అన్న బాధ విశ్వాసులుగా మీకు, సేవకులుగా మాకు కూడా ఈ బాధ ఎంతగానో ఉంది. కానీ దేవుడు ఇది ఒక సూచన, జస్ట్ ఒక శాంపుల్గా దేవుడు మనకు ఇచ్చాడు. రాబోయే దినాలలో ఏం సంభవించబోతుంది, సమయం ఆసన్నమైంది కనుక రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో దేవుడు ఒక సూచనగా, ఒక శాంపుల్గా మన ముందు ఉంచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక మీదట ఇంతవరకు నాకు టైం లేదు, అయ్యో మా బాస్ మంచోడు
కాదు, నాకు టైం ఇవ్వడండి, నేను ప్రార్థనకు వస్తున్నాను, ఉద్యోగంలో నుంచి తీసేస్తాడేమో, లేదా ఆదివారం కదా చుట్టాలు వస్తారు, మరి వారికి భోజనం సిద్ధపరచాలి, ఆదివారం కదా పార్టీకి వెళ్ళాలండి అని ఈ విధంగా నిర్లక్ష్యం చేసిన వారు మీలో ఎంతోమంది ఉండి ఉండొచ్చు. దేవుని బిడ్డ, మీకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు. మరి దేవుని సన్నిధానానికి రాకపోతే ఏమి కోల్పోతామో, ఏ సంతోషాన్ని కోల్పోతామో మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, యోనా చేప కడుపులో ఉన్నప్పుడు మరి ఆయనకు ఒక పశ్చాత్తాపం కలిగింది. మరలా చేప కడుపులో నుంచి బయటికి వచ్చిన తర్వాత సెకండ్ ఛాన్స్ దేవుడు యోనాకి ఇచ్చాడు. మరలా దేవుడు యోనాని వాడుకున్నాడు. అదేవిధంగా మనందరికీ కూడా దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ మరి మనం అనుకోవచ్చు, అయ్యో ఇంతవరకు నేను నిర్లక్ష్యంగా ఉన్నాను కదా, నా పరిస్థితి ఏంది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ఇక మీదటనైనా నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటూ దేహం అనే నీ ఆలయాన్ని, సమాజంగా కూడుకుంటున్నటువంటి సంఘం అనే ఈ యొక్క కట్టడాన్ని నీవు కట్టి ముగించేవాడవుగా నువ్వు కనబడాలి. ఒకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10-11 వాక్యాన్ని చదువుదాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ఇక్కడ ఈ లేఖనంలో మనం చూసినట్లయితే ఆ దినాలలో దేవుడు మనుషుల మీదికి శిక్ష, తెగులు, ఉగ్రత దేనికి పంపిస్తున్నాడు అనంటే మనుషులలో ఒక మార్పు రావాలని, మనుష్యులు మారు మనసు పొందాలని. అయితే మరి ఈ దినాలలో చాలామంది ఏమని ప్రశ్నిస్తారంటే, మరి కరోనా వైరస్కి అంతం ఎందుకు లేదండి, మీకు దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా, మరి దేవుడు ఈ వైరస్ని ఆపలేడా, దేవుడి మరణాలని ఆపలేడా అని ప్రశ్నిస్తూ దూషిస్తున్న వారు అనేకులున్నారు. ఆ దినాలలో కూడా మరి ఈ భయంకరమైనటువంటి కురుపులు, ఈ భయంకరమైనటువంటి వేదన, ఈ భయంకరమైనటువంటి మరి సమస్యలు వారికి ఎదురైనప్పుడు దేవుడు ఏమనుకున్నాడంట అంటే, ఈ సమస్యలు పెడితే, ఈ ఆపద పెడితే, ఈ ఇబ్బంది పెడితే, ఈ కష్టం పెడితే నా వైపు మల్లుతారేమో, వారికి ఒక మార్పు కలుగుతుందేమో అని దేవుడు అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే, వారు తమ క్రియలు మానుకోలేదు, కానీ దేవుణ్ణి దూషించినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, అయ్యో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ఆ విధంగా దేవుని శక్తిని మరి నువ్వు మరి దేవుని శక్తిని విమర్శిస్తూ, దేవుణ్ణి దూషిస్తూ నీ కాలాన్ని గడుపుతున్నావా, లేదా ఇది నా మారు మనసు కోరికే, ఇది నా కొరకే అని నీవు అనుకొని నీ మనస్సు దేవుని వైపు తిప్పుతున్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇదిగో దేవుని సమయం రానేయుంది. ఒకసారి నీ సమయం అయిపోయిందంటే, నీ సమయం అయిపోయిన వెంటనే సాతాను గాడికి కూడా సమయము అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఓ కాలం వస్తుంది. ఆ కాలంలో దేవుడు సమయాన్ని తన స్వాధీనంలో ఉంచుకోబోతున్నాడు. తన స్వాధీనంలోనికి ఈ సమయం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ పంచభూతాలన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో అవి లయము కాబోతున్నాయి. సూర్య చంద్ర నక్షత్రాల్లో మార్పులు రాబోతున్నాయి. నక్షత్రాలు రాలిపోబోతున్నాయి. ఈ అగ్ని మరి ఈ భూమిని దహించబోయే దినాలు రాబోతున్నాయి. ఆ దినాలలో తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికుండదు. మరి నీరు త్రాగుదామన్నా నీరుండదు. ఆఖరికి చనిపోదామని నేను పరుగులు తీసిన మరణమే నీకు దొరకదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైరస్ సందర్భంగా ఎన్నో విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. జరగబోయే కాలం విషయంలో జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దేవుడు ఒక సూచనగా మనకు చూపించి మనకి రెండవ అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయం ఆసనమైంది. నీ సమయంలో నీవు దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకో. యవనస్తుడా, యవనస్తురాలా, తల్లి, అయ్యలారా, అమ్మలారా, మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని సన్నిధిలో అందరం మోకరిద్దామండి. ఎందుకంటే దేవుని సమయం ఆసనమైంది. అది ఎంతో త్వరగా రానయ్యుంది. ఆ సమయం వచ్చిన తర్వాత అయ్యో అబ్బో అని మీరు మరి ఎంతగా రొమ్ము పట్టుకొని ఏడ్చినా ఆ దినాన మనకు ప్రయోజనము ఉండదు. నోవాహు ఓడ బయలుదేరిందండి. బయలుదేరక ముందు మరి ప్రజలకి ఎంతగా సువార్త ప్రకటించినా వారు చెవున పెట్టలేదు. ఒకసారి ప్రళయం వచ్చిన తర్వాత వారు కొట్టుకొని మొత్తుకొని అయ్యో మమ్మల్ని కాపాడండి అన్నా కూడా ఒకసారి మూయబడిన తలుపు మరలా తెరవబడలేదు. దేవుని బిడ్డలారా, ఒకసారి నీ సమయం అయిపోతే మరలా నీవేమీ
చేయలేవు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. నీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నీవు దేవుని కొరకు ఉపయోగించుకో. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఒక మార్పును ఆయన కలుగజేస్తాడు. ఇంతవరకు దేవునికి అయిష్టంగా, దేవునికి దూరంగా, దేవునికి అవిధేయురాలుగా నీవు ఉండి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని సమయం ఆసనమైంది. కాబట్టి మనమందరం కూడా ఒక తీర్మానం కలిగి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నవ్ ఇస్ ద యాక్సెప్టెడ్ టైమ్, బిహోల్డ్ నవ్ ఇస్ ద డే ఆఫ్ ద సాల్వేషన్. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను రేపు తీర్మానం చేసుకుంటాను, రేపు చూస్తానని అనుకునే సమయాలు దినాలు కాదు. ఇప్పుడే ఈ క్షణమే ఒక తీర్మానం చేసుకో. దేవుని బిడ్డ, నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఈ దినాలలో నడిపించబోతున్నాడు. ఈ భయంకరమైన దుర్దినాలలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని నీ ప్రార్థన వల్ల ఆయన కాపాడబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితం నీవు అనుకోవచ్చు, అయిపోయింది, నేను బాప్తిజం తీసుకున్నాను, మరి మారు మనసు పొందాను, ఆ ఆత్మాభిషేకం పొందుకున్నాను కదా, నా జీవితం కట్టబడిందని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ఆత్మీయ జీవితం ఎప్పటి వరకు కట్టబడాలో నీకు తెలుసా? ఆయన రాకడ వచ్చేంత వరకు, లేదా నీవు కన్ను మూసే వరకు. హల్లెలూయా. ఒకసారి కట్టి ముగించేది కాదండి ఆత్మీయ జీవితం. ఆయన రాకడొచ్చే వరకు నీవు దాన్ని కట్టుకుంటూనే ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక భయభక్తులతో ఇక మీదటనైనా మన జీవితాన్ని మనం కొనసాగిద్దాం. దేవా, నీవు నాకు కావాలి. ఒకరోజు ఈ లోక మహిమలన్నీ గతించిపోతాయి, లోకానికి ఒక అంతం రాబోతుంది. ఇదిగో, ఈ లోకంలో నేను శాశ్వత కాలం జీవించడానికి రాలేదు ప్రభువా. చేతి పని కాక, మరి దేవుని సహాయము, మరి ఏ మనుషుని సహాయం లేక, చేతి పని కాక దేవుని చేత ఒక సుందరమైనటువంటి స్థలంలో ఒక చక్కటి భవనాన్ని దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపోవాల్సిందే. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నీ స్థానం ఎక్కడుంది, నువ్వు ఎక్కడ నివసించబోతున్నావు, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నిన్ను పరీక్షించుకో. ఎందుకంటే నీతో పాటు నువ్వు ఇక్కడ ఎంత సంపాదించావు అన్నది ప్రాముఖ్యం కాదు, నువ్వు మరణించిన తరువాత నీ క్రియలే నీ వెంట వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా దేవుని కోసం ప్రయాసపడుతున్నామో, దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నామో, అక్కడ ఆ ప్రతిఫలాన్ని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఈ యొక్క కొద్ది కాల పాటి జీవితం కొరకు మనం పరుగులిడి, అయ్యో నాకు సమయం లేదు 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 అని చెప్పి మనం వ్యర్థపరుచుకుంటే నీ సమయం ముగింపుకు రాబోతుంది. ఆ తరువాత నీవు ఏమి చేసినా కూడా నీకు మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. దేవుని బిడ్డ, ఇదే మిక్కిలి అనుకూల సమయం. మరలా చెప్తున్నాను, ఇదే రక్షణ దినం. నవ్ ఇస్ ద యాక్సెప్టెడ్ టైమ్, బిహోల్డ్ నవ్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. దేవుని బిడ్డలారా, అందరం మోకరించి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో మన 2 చేతులు ఆకాశం వైపెత్తి, ప్రభా, ఇంతవరకు నా సమయాన్ని నేను వ్యర్థపరుచుకున్నానయ్యా. అందరం నిర్లక్ష్యంగా ఎవరు ఉండొద్దండి. లైవ్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఉన్న చోటనే మోకరించండి. ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఎందుకంటే మనం చివరి దినాలలో, చివరి గడియల్లో ఉంటున్నాం. మనం సమయాన్ని మరి ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే సాతానుగాడు వేగిరంగా తన పని చేస్తూ వాని పనిలో వాడు సక్సెస్ అయిపోతా ఉన్నాడు. ఇదిగో, నక్షత్రాల సహితము రాల్చడానికి వాడు పోరాడుతుంటున్నటువంటి సమయాలు ఇది. అయిపోయింది నా ఆత్మీయ జీవితం, నేను కట్టుకున్నానని నీవు ధీమాతో ఉన్నావా? లేదు దేవుని బిడ్డ, దినము నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కట్టుకోవాలి. ప్రతిదినము ఎక్కడ నీవు పొరపాటు చేస్తున్నావు, ఎక్కడ నీవు తప్పిపోతున్నావు, ఎక్కడ నీవు దేవునికి దూరం అయిపోతున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ లాక్డౌన్ కాలంలో దేవునికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునితో ఒక అన్యోన్య సంబంధాన్ని, సహవాసాన్ని ఏర్పరచుకో. దేవుని బిడ్డ, ఆయనతో గడపడానికి ప్రయాసపడు. నీ జీవితంలో ఒక గొప్ప మార్పు దేవుడు కలుగజేయబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ధూళి దులుపుకొనుము, నీవు మెడకట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము, నీవు మెడకట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము
వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సమయమిదే. చప్పట్లు కొడుతూ అందరం స్తోత్రం, హల్లెలూయా. సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు, సంగమ సమయమిదే. నిలుపుము సత్యముకై, సువార్తకై పోరాడుము, నిలుపుము సత్యము. పాడదాం, అందరం కలిసి పాడుకుందాం. స్తోత్రం. ఇది సమయము, ప్రభు కొరకు నిలబడే సమయము, పోరాడే సమయము, ప్రార్థించే సమయము, వాక్యమును ధ్యానించే సమయము, మొరపెట్టే సమయము, కన్నీరు విడిచే సమయము, జయము పొందే సమయము, సిద్ధపడే సమయము, ఆయన రాజ్యానికి సిద్ధపడే సమయం, ఆయన రాకడకు సిద్ధపడే సమయం, ఆయనను ఎదుర్కొనేడానికి సిద్ధపడే సమయము. సిద్ధపడదాం. గ్లోరీ. సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు, సంగమ సమయమిదే, సియోను చేరుటకు, సంగమ సమయమిదే. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో, పిలుపుకు తగినట్లుగా. థ్యాంక్ యూ లార్డ్. నీవు నడువుము ప్రభు యేసుతో, ప్రేమలోనే నిల్వుము, నిత్య జీవము చేపట్టుము, ప్రేమలోనే నిల్వుము, నిత్య జీవము చేపట్టుము, సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు, 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 సంగమ సమయమిదే, 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 సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు, సంగమ సమయమిదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకురాల్ని నిలబెట్టుకొని సమయము గురించిన ఒక చక్కని వర్తమానాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఇక సమయము లేదు. మనకేదైనా ఒక సమయం ఉందంటే ప్రభు రాకడకు సిద్ధపడే సమయం. అంత్య దినాలలో మనం ఉంటున్నాం. ధూళిని దులుపుకుందాం, మెడకట్లు విప్పుకుందాం. నిశ్చయముగా ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడదాం. ప్రభు త్వరగా రానే ఉన్నాడు. మేఘాల మీద మన యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. ఆర్భాటముతోను కడబూర శబ్దముతోను దేవుని బూరతో ఆయన రానే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్లారా, ఆయన రాకడ కొరకు మనం అందరం సిద్ధపడదాం. మంచి వర్తమానాన్ని దైవ సేవకుల ద్వారా దేవుడు మనకి వినిపింపచేస్తున్నాడు. అందును బట్టి మరొకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం.
ఇంకాను తన సేవకురాల్ని ప్రభు బలపరిచి వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. వాక్యాన్ని విన్న, వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో అది నీరు కట్టి ఫలింపచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి, స్తోత్రం 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 స్తోత్రం. అలాగునే మనకి శనివారం పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటం ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటాన్ని కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఉదయకాలం 4 నుండి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థన జరుగుతుంది. ఆ స్తోత్ర ప్రార్థనలో కూడా ప్రతి విశ్వాసి కుటుంబం లేచి చక్కగా లైవ్లో వీక్షించి స్తోత్ర ప్రార్థనలో పాలు పొందినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉదయకాలమైన కృప పొందుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంతగా ఈ కూడికను ఆశీర్వాదకరంగా జరిపించిన దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన యేసయ్య త్వరగా రాని ఉన్నాడైన నిత్య రాజ్యానికి మళ్ళీ ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి సిద్ధపరచున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా దేవా, దయగలిగిన రాజా, జీవాధిపతి, నీకు స్తోత్రము స్వామి. ఈ సాయంకాల సమయంలో నీ సేవకురాల్ని మీరు నిలబెట్టి చక్కని వర్తమానాన్ని మీరు మాకు వినిపింపచేస్తున్నారు. అవును ప్రభువా, ఇది సమయం నీ రాకడకు సిద్ధపడే సమయం. ఈ భూమి మీద ఇక మాకు సమయం లేదు ప్రభువా. భయంకరమైన దుర్దినాల్లో మేము ఉంటున్నాం. భయంకరమైన శపింపబడిన శాపగ్రస్తమైన ఒక రోగం ప్రపంచమంతా ఏలుతుంది స్వామి. కానీ దేవుని బిడ్డలమైన మమ్ములను, నీ రక్తము చేత కడగబడిన మమ్ములను ఆ తెగులు తాకనివ్వకుండా నీ నీడలో మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నావు. అందును బట్టి స్తోత్రం. ఇప్పటికైనా ప్రపంచం, ఇప్పటికైనా లోకం నీ రాకడను గురించి వారు ఎరిగిన వారై ఉండునట్లుగా సహాయము చేయండి. మిమ్మల్ని తెలుసుకొని మా రక్షకుడు యేసయ్య ఒక్కడే, ఆయన ఒక్కడే సర్వశక్తి కలిగిన దేవుడని ప్రజలందరూ ఒప్పుకున్నట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మేమందరము నీ సన్నిధిలో ఎలుగెత్తుతున్నాము స్వామి. మా దేశాన్ని మీరు కాపాడండి, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి. ఇది రక్షణ సమయం, సువార్త ప్రకటించబడుతున్న సమయం అయ్యా. ప్రతి వారికి సువార్త అందుతున్న సమయం ఇది. ఈ సమయంలో నీ బిడ్డలందరూ సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. మేమందరము నీ రాజ్యానికి, నీ రాకడకు సిద్ధపడినట్లుగా మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. వాక్య పరిచర్య చేసిన నీ సేవకురాల్ని ఇంకాను మీరు బలపరిచి మంచి వర్తమానాల చేత మర్మాలను, సత్యాలను నీ సేవకురాలి నోట మీరు ఉంచి వాడుకోమని ప్రార్థిస్తూ నజరేయుడని యేసు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును లైవ్లో వీక్షించిన ప్రతి విశ్వాసి కుటుంబానికిను వాక్య పరిచర్య చేసిన దాసురాలకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇంతటితో ఈ బైబిల్ స్టడీ ముగించింది. రేపు శనివారం మనకి మరలా పరిశుద్ధాత్మ కనిపెట్టు కూటం 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగనే ప్రతి ఉదయకాలం 4 నుండి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థన ఉంటుంది. ఆ స్తోత్ర ప్రార్థనలో మీరందరూ పాలు పొందాలని, లైవ్లో వీక్షించాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఘనపరచునుగాక. ఆమేన్.